రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం. చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను, చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను. చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న. దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న. దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. కొంతమంది అంటున్నారు, అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు శాలేమని అంటున్నారు. కన్ఫామ్ కాకుండా చెప్పేది నిరమోహముడా, నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా? గుండెల మీద బూట్ కాల్తో తన్నిన గుర్తుందిరా. 100 ఆధారాలు ఎందుకురా నీకు? నా సహోదరుణ్ణి, నా సహదాసుణ్ణి, నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది. అరే, ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు? అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేడు చెప్తున్నారు కదా. బైక్ ఒక దగ్గర పడితే మనిషి ఒక దగ్గర పడతాడు, అంతేగాని మనిషి మొత్తం పోయి కావాలని దాన్ని పైకి లేపుకొని దాని కిందకి జొరబడి పండుకున్నట్టుగా, తన మీద బైక్ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా? ఆ ఫోటో చూసిన వాడికి ఎవరికైనా మైండ్ సరిగా పనిచేసిన వాడికి ఎవరికైనా అర్థమైపోయింది. ఒక సోదరుడు ఈ రీతిగా నా జీవితాన్ని పాడు చేస్తున్నాను, ఇది చేసి ఆయన క్షమించాలంటే ఎట్లా క్షమిస్తానా? ఎట్లా క్షమిస్తా? హౌ కెన్ ఐ ఫర్గివ్? ఐ కాంట్ ఫర్గివ్. ఆ రోజు ఆ సోదరుడికి ప్రార్థన చేస్తూ ఉంటే తనలో ఒక దురాత్మ, ఆ స్త్రీని విడిపిస్తానికి నేను చేయవలసి వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి తెలుసా? పెనుగులాడి నేను క్షమిస్తానని చెప్పమ్మా. ఎందుకంటే నేను క్షమించను అంటున్నావు చూడు, అది నువ్వు అపవాదికి తెరిచిన తలుపు. ఎందుకంటే అపవాది ఎక్కడ తెలుసు అంటాడు? చేదైన వేరుల్లో. ఎప్పుడైతే క్షమించనంటావు అపవాది అక్కడే వెళ్తాడు. వాడంటాడు నేను అక్కడే ఉంటా. ఆల్వేస్ రిమెంబర్, మీ హృదయంలో కానీ అన్ఫర్గివ్నెస్ ఉందంటే అపవాదికి మీ హృదయంలో తలుపు తెరిచారు. ఎవరికైనా అపవాది మీ హృదయంలో ఉండాలని ఆశ ఉందా?